కాన్షియస్ లేదు, ఏది ఆలోచించలేదు, ఏ రూట్ మ్యాప్ వేసుకోలేదు. కాకపోతే దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. సో ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. చిన్నప్పటి నుంచి లైక్ బార్న్ క్రిస్టియన్ కాబట్టి సండే స్కూల్లో కానీ వాక్యాలు వినడం కానీ అట్లా ప్రార్థన చేసుకోవడం అలవాటు అయింది. అలాగే ప్రతిరోజు ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఆ తర్వాత దేవుడు అలా ఇంటర్న్షిప్స్ చేస్తూ ఫ్రీలాన్స్ చేస్తున్నప్పుడు ఒక స్టార్టప్ కంపెనీలో ఒక ఇంటర్న్షిప్ ఇచ్చాడు దేవుడు. సో ఆ టైంలో నాకు స్టార్టప్లో జాబ్ వచ్చింది అని చాలామందికి చెప్పామంటే ఇలా జాబ్ చేస్తుంది, ఇంటర్న్షిప్ వచ్చింది అనేసి చెప్పినప్పుడు, కంపెనీ నేమ్ చెప్పినప్పుడు చాలామంది వాయిసెస్ నేను ఏం వింటూ వచ్చినానంటే ఇదేం కంపెనీ, ఇది ఎవరికి తెలియదు, అసలు ఇది ఎక్కడుంది ఏంటి అనే ఒక క్వశ్చన్స్ వచ్చినాయి. అప్పుడు నేను చాలా బాధపడుతూ వచ్చినాను, అరే ఇట్లా ఇంటర్న్షిప్ వచ్చింది 10th తర్వాత చేస్తుంది అని. అప్రిషియేషన్స్ నేను ఎప్పుడు వినలేదు, నా ఫ్యామిలీ అప్రిషియేట్ చేయడం తప్ప పక్కన వాళ్ళ సైడ్ నుంచి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని ఎవరు మాకు, నా ఫాదర్ మదర్ మామయ్య వాళ్ళు తప్ప ఎవరు మాకు ఇట్లా హెల్ప్ చేసి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో అనిపిస్తూ వచ్చినారే దేవా ఇంత కష్టపడి నేను ఏం చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాంటి అప్రిషియేషన్ రాలేదు, ప్లస్ ఎలాంటి గైడెన్స్ లేకుండా వచ్చినందుకు ఇట్లా అంటూ వచ్చినారు. మా ఫాదర్ లారీ డ్రైవర్ కాబట్టి వింటూ వచ్చినాం, అసలు వీళ్ళకి వస్తుందా, వీళ్ళకి దేవుడు ఏం అనుగ్రహిస్తాడు, దేవుడు ఇలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఏమిస్తాడు అనేది నేను ఎన్నోసార్లు వింటూ వచ్చిన. ఎంతో క్లోజెస్ట్ పీపుల్ నుంచి కూడా నేను వింటూ వచ్చిన ఈ మాటలు. కానీ దేవుడు తలకిందులుగా చేస్తూ వచ్చినాడు. వాళ్ళ మాటలు అన్నీ కూడా మాకు ఆశీర్వాదాలు అయితే వచ్చినాయి. అన్స్కూల్ ఇంటర్న్షిప్ తర్వాత ఇప్పుడు అన్స్కూల్ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ టీ హబ్ తెలుసు. సో ఆ CEO సార్ స్టార్టప్ ఫౌండ్ చేశారనమాట. సో అందరికీ తెలుసు ఉల్లీడ్ కానీ అన్స్కూల్ కానీ అనేది తెలుసు. అండ్ దాని తర్వాత అలా చేస్తూ చేస్తూ చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఉత్తరప్రదేశ్లో వర్క్ చేశాను. ఇదంతా వెళ్ళి వర్క్ చేయడానికి ఉండదు కాబట్టి నా స్టడీస్ మేనేజ్ చేస్తూ నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని. అన్స్కూల్ అనే కంపెనీలో చేశాను, హోలోగ్రాడ్ అనే కంపెనీలో చేశాను. అలా ఇంటర్న్షిప్స్ చేస్తూ నాకు హోలోగ్రాడ్ అని ఉత్తరప్రదేశ్ కంపెనీలో ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. అండ్ ఇంకొకటి దానికి నాకు దేవుడు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, కానీ శాలరీ అంతా నెగోషియబుల్ ఏం కాదు, బడ్జెట్ శాలరీ వస్తే వచ్చింది అనమాట. సో మా మమ్మీ అదంతా ఏం చెప్పారంటే సరే ఇప్పుడైతే చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి అన్నారు. సో నా వరకు ఏంటంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు HR రోలే కావాలి, ఈ పర్టికులర్ రోలే కావాలి దేవా అని నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వచ్చిన. సో నాకు సీనియర్ HR అసోసియేట్గా ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే అందులో మోస్ట్లీ మార్కెటింగ్ వర్క్ అట్లా ఉండడం వల్ల చాలా ప్రెషర్ అయిపోయేది. ఎగ్జామ్స్, స్టడీ అండ్ వర్క్ టోటలీ 24 hours 10-11 వరకు నైట్ ఉండి వర్క్ చేస్తూ ఉండేది. కాకపోతే చూస్తూ ఉన్నాం ఇంకేదైనా మంచిగా రావాలి, మంచి శాలరీ, మంచి కంపెనీ MNCsలో రావాలని చూస్తూ వచ్చినాం అనమాట. అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నా వర్క్ కూడా మా మమ్మీ చేసేది కొన్నిసార్లు. తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను నా వర్క్ చేసేది, నేను మీటింగ్స్ తీసుకునేదాన్ని. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. దాని తర్వాత నేను దేవునికి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వచ్చిన, ఎన్నో కంపెనీస్కి అప్లై చేస్తూ వచ్చిన. సో నా ఫోకస్ ఎలా ఉండేదంటే నేను ఇదే MNCలో కావాలి, ఇదే రోల్ కావాలి, ఇంతే శాలరీ కావాలని దేవునికి ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. కానీ నేను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఎన్నో వాకిన్స్కి వెళ్ళాను, కానీ చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ వచ్చిన. అప్పుడు మోస్ట్లీ ఇప్పటికీ నేను నా జాబ్ రిలీవ్ అయ్యి 1 year అవుతుంది. 1 year నుంచి నాకు చాలా రిజెక్షన్స్ వచ్చాయి. అండ్ శాలరీ సెట్ అవ్వక నేను రిజెక్ట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. కానీ నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తూ వచ్చిన, దేవా ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు, మరి నేను నా పర్టికులర్గా ఎంతో మందికి వింటూ వచ్చినాను, నాకు ఈ కాలేజ్లో కావాలంటే, ఈ యూనివర్సిటీలో కావాలంటే సీట్ వచ్చింది అని వింటూ వచ్చినాను, ఎంతోమంది సాక్ష్యాలు వింటూ వచ్చినాను. కానీ మరి నాకెందుకు జరగట్లేదు, వాళ్ళకి జరిగినప్పుడు నాకెందుకు జరగట్లేదు, నా ప్రార్థనలో లోపం ఏంటి, నా విశ్వాసంలో లోపం ఏంటి అనేది ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. మా మమ్మీ నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఫాస్టింగ్స్ చేసేది. మమ్మీతో నేను అంటూ ఉండేదాన్ని, మమ్మీ ఏది జరగట్లేదు, ఫాస్టింగ్ చేస్తున్నావు నువ్వు, మనం ఇంత విశ్వాసంతో చేస్తున్నా ఏం జరగట్లేదు, నాకు కావాల్సినట్టు రావట్లేదు, శాలరీ తక్కువ రావడం అలా ఇలా జరుగుతూ ఉంది, మనకు ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు మనకు తోడలేరు, దేవుడే తోడని దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఇట్లా ఎందుకు లేట్ చేస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ ఉండేది. 1 year నుంచి దేవుడు
ఆయన ప్రేమతోటి మమ్మల్ని సర్వైవ్ చేస్తూ వచ్చినాడు. ఒక వర్డ్ నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, మై లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని, ఫియర్ నాట్ అని ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కానీ నా విశ్వాసం కూడా కొంచెం అటు ఇటు అవుతూ వచ్చింది. అప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి, సంఘ ప్రార్థనలో అంకుల్ చెప్తా ఉన్నాడు. అప్పుడే నేను వెళ్ళి ప్రేయర్ చేసుకుని వెళ్ళేసరికి అవివేకులారా, ఆవగించేంత విశ్వాసం కూడా లేదా అని ఎన్నోసార్లు దేవుడు నన్ను గద్దిస్తూ వచ్చినాడు. అలాగే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారు, నీకు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తా, నిన్ను మహాభివృద్ధి కలగజేస్తా అని ఎన్నో వాగ్దానాలు నాకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. కానీ నేనైతే అరే 1 year అవుతుంది కదా, ఇంకా జాబ్ రావట్లేదు, ఇంకా ఆన్సైట్ అవ్వట్లేదు, ఎలా అని ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. అలాంటి టైంలో నేను హార్వర్డ్ యూనివర్సిటీకి రాస్తూ వచ్చినాను ఎంట్రన్స్ టెస్ట్ రాసినప్పుడు అసలు వస్తుంది అనే ఆలోచన అనేది మాకు లేకుండే. సో ఆల్రెడీ వేరే కాలేజ్లో ఎన్రోల్ అయిపోయాము. ఆ తర్వాత కొన్ని రోజులకి మాకు మెయిల్ వచ్చింది, ఇట్లా కొలాబరేషన్ ఉంది హార్వర్డ్ యూనివర్సిటీతో, సర్టిఫికేషన్స్ ఆర్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, యూ విల్ బీ ఎన్రోల్డ్ ఇన్ టు ఇట్ అని నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను మా మమ్మీకి చెప్పాను, మా డాడీకి చెప్పాను, వెంటనే మా మామయ్యకి కాల్ చేసి చెప్పాను. మా మామ వెంటనే హ్యాపీ అయిపోయి, ఒక మన లాంటి వాళ్ళకి దేవుడు ఇంత గొప్ప ధాన్యతనిచ్చినాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళందరూ కూడా హార్వర్డ్ యూనివర్సిటీ అంటే యుఎస్ఏలో ఉంటుంది, ఆ కంపెనీలో కొలాబరేషన్ అవ్వడం అంటే చాలా కష్టం. అలాంటి ప్లేస్లో నీకు ఒక కొలాబరేషన్ వచ్చిందంటే చాలా మంచిది, దేవుడు దీవించిండు, ధైర్యంగా ఉంటూ జాబ్ కూడా ఇస్తాడు అనేసి చెప్తుండే. సో అమిటీ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ 2 యూనివర్సిటీస్తో నేను ఆన్లైన్ ఎంబీఏ చేస్తున్నాను ఇప్పుడు, హ్యూమన్ రిసోర్స్ అనలిటిక్స్. అది కూడా నేను కోరుకున్న స్పెషలైజేషన్లోనే నాకు సీట్ వచ్చింది. సో ఆ తర్వాత అలా వచ్చినా నేను ఇంకా నాకు జాబ్ రాలేదు, నేను అనుకున్నది జరగట్లేదు, నేను కావాల్సింది రావట్లేదని ఎంతో ప్రార్థిస్తూ వచ్చిన. సో ఏంటంటే ఒక 1 week బ్యాక్ యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నేషనల్, విచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ మైండ్ స్పేస్లో, సో ఆ కంపెనీలో హైరింగ్స్ ఉన్నాయి, హెచ్ఆర్ రిక్రూటర్ రోల్కి అనేసి హైరింగ్స్ చూశాను లింక్డ్ఇన్లో. సో ఏంటంటే నేను ఇంకా ప్రార్థన చేసుకొని మా మామయ్యకి చెప్తే సరే అప్లై చేసేసే బాగానే ఉంటుంది అనేసి అన్నాడు. అందరూ సపోర్ట్ చేసేసరికి నేను అప్లై చేశాను. ఒక 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఇంట్లోనే జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగినప్పుడు నేను ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నా, కానీ ఆ ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్గా జరిగింది. చాలా క్రాస్ ఫంక్షనల్ క్వశ్చన్స్, క్రాస్ లింక్ క్వశ్చన్స్ అలాంటివి వచ్చినాయి అనమాట. సో ఆ టైంలో నేను అసలు అవేవి ప్రిపేర్ అవ్వలేదు, కానీ నేను చేసిన పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడే ఉండి ఆయనే సహాయం చేసి నాతో మాట్లాడిస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఫైనల్ 2 roundsకి మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ, శాలరీ నెగోషియేషన్ అదంతా వచ్చింది అనమాట. సో అప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళిన, ఒకటే చెప్పిన, దేవా నాకైతే 1 year నుంచి నేను ఎంతో ప్రేయర్ చేస్తున్నా, ఇంకా రావట్లేదు, నేను ఎంతో కష్టపడుతున్నా, నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసి వేరే పనులు చేస్తున్నాను కాదు, నా స్టడీ మేనేజ్ చేస్తూ, ఎంబీఏ చేస్తూ, వర్క్ చేస్తూ, ఫ్రీలాన్స్ చేస్తూ, మళ్ళీ నేను నా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నా, కానీ ఇంకా రావట్లేదు అనేది నాకు ఒకటి ఉంది. మరి నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు అంతా నచ్చింది, ప్లేస్ బాగుంది, ఆఫర్ అంతా, శాలరీ అంతా బాగుంది, మీ చిత్తం అయితే నాకు దయచేయండి, మీ చిత్తం కాకపోతే అది చిన్న కంపెనీ అయినా మీరు మా అభివృద్ధి కలుగజేస్తారు, మీ మీద మాత్రమే ఆధారపడి వెళ్తున్నాను, మీరు ఏం చేస్తారో మీ చిత్తం తండ్రి, మీ చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంటర్వ్యూ అయిపోయింది, ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ వెళ్ళిన తర్వాత శాలరీ నెగోషియేషన్ అంతా అయిపోయింది, నాకు సెట్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట అన్నారనమాట, సో ఈ పర్టికులర్ దాంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేశానంటే, నా చిన్నప్పటి నుంచి అందరు అనేవాళ్ళు, నువ్వు భూపాలపల్లిలోనే చదివావు, ఇంటర్ ఇక్కడ చేసావు, డిగ్రీ ఇక్కడ చేసావు, 10th ఇక్కడ చేసావు, నీ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది, నీకు ఎక్కడ వస్తుంది జాబ్ అని. సో నేను చేసిన ప్రతి ప్లేస్లో నాకు ఒకటే కాంప్లిమెంట్ వచ్చేది, నీ కమ్యూనికేషన్ చాలా బాగుంది. మోస్ట్లీ నేను డీల్ చేసిందంతా ఎంబీఏ ప్రొఫెసర్స్ తోటి, కంపెనీ సీఈఓస్ తోటి. ఎంతోమంది నన్ను అంటూ వచ్చినారు, ఈ లారీ డ్రైవర్ కూతురికి ఏమొస్తుందని. ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ కూతురికే a lot of CEOs from America, USA, Europe and HSBC International Bank which is from Europe, ఆ కంపెనీలో నాకు ఆఫర్ వచ్చింది. అండ్ ఐ ఆల్సో వర్క్డ్ as a contract government employee త్రూ పిరమిల్ ఫౌండేషన్. దేవుడు నాకు ఎంతో ధన్యత దయచేశాడు. అండ్ ఈ యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నేషనల్లో కూడా నాకు జాబ్ వచ్చింది. అండ్ పర్టికులర్లీ నేను ఫ్రీలాన్సింగ్ కూడా హెచ్ఎస్బిసి యూరప్ దాని నుంచి కూడా చేస్తున్నాను. అండ్ టెలిపర్ఫార్మెన్స్తో క్లయింట్ అనమాట. సో నేను 3 కంపెనీస్తో ఒకేసారి వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ విత్ ద హైయెస్ట్ ప్యాకేజ్. దేవుడు నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు చాలా నేను ఏడ్చాను అనమాట ఆ టైంలో. అసలు ఇంత
వస్తుందని అనుకోలేదు. నేను పర్టికులర్ ఎంఎన్సీ చిన్న చిన్న వాటిలలో వస్తుందిలే, నాకు కావాల్సిన శాలరీ, నాకు కావాల్సిన రోల్ వస్తే చాలు అనుకున్నా. నాకు ఏ రోల్ అయితే కావాలో దానికంటే ఎక్కువ. అంటే నేను చెప్పాను అనమాట చాలామందికి, యాక్సిస్ బ్యాంక్లో వచ్చిందంటే బ్యాంక్లో వర్క్ చేస్తారు అని. అది సో బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళపైన, లైక్ యాక్సిస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ పైన హెచ్ఆర్ రిక్రూటర్ హూ మేనేజెస్ ద హోల్ లొకేషన్ బ్రాంచ్, అంటే ఆ బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేయడం. అట్లీస్ట్ వాళ్ళు వాటర్ తాగాలనుకున్నా నన్నే అడగాలి. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పొజిషన్లో దేవుడు నన్ను పెడుతూ వచ్చినాడు. ఒక లారీ డ్రైవర్ కూతురు, ఒక సండే స్కూల్ టీచర్ కూతురు. నేను ఎన్నోసార్లు వింటూ వచ్చిన, నా తల్లి ప్రార్థన వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన అనేది నేను వింటూ వచ్చిన. ఇప్పుడు నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల నేను ఇక్కడి వరకు వచ్చిన. నా జీవితంలో దేవుడు నాకు ఎంతో మేలు కలగజేస్తాడు. ఈ పొజిషన్ వరకు వస్తానని ఎవరు, నా ఫ్యామిలీ ఎవరు నాకు గైడెన్స్ చేయలేదు. నా తల్లి, నా తండ్రి నాకు తోడండి. వాళ్ళ ప్రార్థనలు బట్టి, సంఘ ప్రార్థనలు బట్టి ఇలాంటి ఒక పొజిషన్ని దేవుడు నాకు దయచేస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు అందరూ అంటూ వచ్చినారు, నువ్వు ఒక్కదానివే కూతురువి, నువ్వే మీ పేరెంట్స్ని నిలబెట్టాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలి, వాళ్ళ కష్టాన్ని నిలబెట్టాలని. దేవుడు ఈరోజు మా ఫ్యామిలీ అంతటిని నిలబెట్టి వచ్చినాడు. ఎంతోమంది అంటూ వచ్చినారు, ఇలాంటి అమ్మాయికి వస్తుందా, ఈ అమ్మాయికి వస్తుందా, ఈ అమ్మాయికి వస్తుందా అని. అవన్నిటినీ దేవుడు తలకిందులు చేసి ఈరోజు అందరి ముందు నిలబెట్టినారు. ఎవరైతే అన్నారో వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఇలా వచ్చిందా అని మళ్ళీ మంచిగా మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంత గొప్ప ధన్యత దేవుడు మాకు దయచేసినాడు, మా కుటుంబానికి దయచేసినాడు. ఏది నా వల్ల జరిగింది, నా కృషి వల్ల జరిగింది, నా వర్క్ వల్ల జరిగింది అని నేను ఎప్పుడు చెప్పను. దేవుడు మాత్రమే దీన్ని కలుగజేసిండు. ఒక మాట ఉందన్నమాట బైబిల్లో, నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతుండేటోడు ఏంటంటే, నేను నా కుమారుని నీకు అనుగ్రహించినాను, అలాంటప్పుడు నీకు సమస్తం నా అనుగ్రహించలేనా అని ఒక మాట ఉంటుంది. దేవుడు ఎప్పుడు నాతో ఆ విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. అలా దేవుడు నాకు, నా కుటుంబానికి సమస్తాన్ని అనుగ్రహించినాడు. కనుక ఇంకా ముందున్న జీవితంలో, ప్రయాణంలో దేవుడు నాకు తోడండి. ప్రతి విషయంలో సాయం చేసినట్లు ప్రార్థన చేయండి. వెనస్డే నాకు బ్యాంక్లో జాయినింగ్ ఉంది. ఆ జాబ్ అంతట్లో కూడా దేవుడు సాయం చేసినట్టు సాయం చేయండి. అలాగూ ప్రార్థన చేస్తురండి. నాకు మా డాడీ లారీ డ్రైవర్ అండ్ మా మమ్మీ వాళ్ళ హెల్త్ గురించి కూడా ప్రార్థన చేయండి. మా మమ్మీకి మైగ్రేన్ ఉంది, అది హీల్ అవ్వడానికి కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.